ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మాట నమ్ము. నువ్వు ముందే దత్తత నాపు. నేను పెళ్లికి ఓకే చెప్తాను. ఇదేంటి, అంబికమ్మ మాట విని నేను దత్తత కార్యక్రమం ఆపేస్తే ఎందుకు అంబికమ్మ ఇలా చేసింది? లక్ష్మి, అసలు ఎందుకు ఈ దత్తత వద్దు అన్నా? చెప్పు లక్ష్మి, ఈ దత్తత నువ్వు ఎందుకు ఆపావు? నిన్నెవరైనా భయపెట్టారా? పోనీ అంబిక అత్తయ్య ఏమైనా బెదిరించిందా? లక్ష్మి చెప్పు. నాకు తెలుసు అంబిక అత్తయ్య ఈ దత్తత కార్యక్రమం చేయనివ్వకుండా ఆపి ఉంటుంది. మరి ఎందుకు ఈ దత్తతని వద్దన్నా? చెప్పు లక్ష్మి. మా అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారు విహారి గారు. అలా అమ్మ నాన్న బతికుండగా దత్తత తీసుకోవడం నాకెందుకో నచ్చలేదు. కనకం, నీకు మీ అమ్మా నాన్న ఉండగా దత్త తీసుకోవడం నచ్చకపోతే అది ముందే చెప్పచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఆ కార్యక్రమం చివరికి వచ్చాక ఆపడం వల్ల వసుధ అత్తయ్య, చారుకేశ మావయ్య వాళ్ళిద్దరూ ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? అసలు ఈ దత్తత అయిపోయి ఉంటే నువ్వెంత హ్యాపీగా ఉండేదానివో తెలుసా? ఈ ఇంట్లో నీకు హక్కు ఉండేది. ఈ ఇంట్లో నిన్ను ఎవరు ఏమీ అనరు, ఎవరు కూడా అవమానించరు అని చెప్పాను. అయినా నీ సంతోషాన్ని నువ్వే నీ చేతులతోనే ఆపేసుకున్నావు కనకం. విహారి గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి, నా సంతోషం గురించి కాదు. మరి ఇంకెవరి గురించి ఆలోచించాలి? నాతో రండి, చెప్తాను. ఎక్కడికి? రండి విహారి గారు. ఆలోచించాల్సింది నా గురించి కాదు విహారి గారు, తాతయ్య గారి గురించి. తాతయ్య గురించా? అవును విహారి గారు, తాతయ్య గారు అంబికమ్మ పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. అంబికమ్మకి పెళ్లి చేయాల్సిన టైంలో ఆయన గట్టిగా నిలబడి పెళ్లి చేయలేకపోయానని ఆయన కుమిలిపోతున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో అంబికమ్మ పెళ్లి గురించి విచారిస్తున్నారు. విహారి గారు, మీరే చూడండి, ఇన్ని రోజుల్లో తాతయ్య గారు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చోవడం మీరెప్పుడైనా చూసారా? అలా ఆయనలో ఆయన బాధపడ్డం మీరెప్పుడైనా చూసారా? హలో అయ్యా, భక్తవత్సలం గారా అండి? అవునండి, మీరెవరు? అయ్యా, నా పేరు పెళ్ళిళ్ళ పేరయ్యా. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇప్పటికి కలిసింది. అయ్యా, మీరు మీ మూడో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని ఎవరో చెప్పగా విన్నానయ్యా. నా దగ్గర కొన్ని మంచి సంబంధాలున్నాయి, అవి చూస్తారేమోనని మీకు ఫోన్ చేశాను. పేరయ్య గారు, నాకు కూడా నా కూతురికి పెళ్లి చేయాలని ఉంది, కానీ తను చేసుకోనని ససేమిరా అంటుంది. అలాంటి నా కూతురికి ఇప్పుడప్పుడే పెళ్లి సంబంధాలు ఏమీ చూడొద్దు.
మీరన్నది నిజమేనయ్యా. ఒకవేళ తను మనసు మార్చుకుంటే అప్పుడు నేనే కబురు పెడతాను. అలాగేనయ్యా, ఉంటాను. బిహారీ గారు, మీరు ఈ ఇంటి వారసుడిగా, తాతయ్య గారికి మనవడిగా ఆయన బాధను తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన విషయం అంబికమ్మ గారి పెళ్లి గురించి. మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టండి. తాతయ్య గారు మళ్ళీ ఎలా సంతోషపడతారో దాని గురించి ఆలోచించండి. అత్తయ్య, హ? ఏంటి విహారీ? మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? కాదత్తయ్య, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? దాదాపు అలాంటిదే. ఏంటి విహారీ అది? మీ పెళ్లి గురించి మాట్లాడాలి అత్తయ్య. హ, దాని గురించి అయితే మాట్లాడడానికి ఏమీ లేదు విహారీ. అత్తయ్య, మీరు పెళ్లి చేసుకోవాలి. ఏంటి విహారీ, ఆర్డర్ వేస్తున్నావా? ఇది ఆర్డర్ అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్య. ఆయన అడిగితే కాదన్నానని నీ చేత అడిగిస్తున్నారా? తాతయ్య కానీ ఇంట్లో ఎవరూ ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేయమని నాకేం చెప్పలేదు. నాకే అనిపించింది, నేనే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పెళ్లి చేసుకుంటానంటే మన కంపెనీలో మిమ్మల్ని హెడ్గా చేస్తాను. మీ మాట ప్రకారం బిజినెస్ అంతా నడిచేలా చేస్తాను. నా పెళ్లిని బిజినెస్ డీల్తో లింక్ చేస్తున్నావా? అత్తయ్య, కాదత్తయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే తాతయ్య ఇంకా ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు కదా. మీకు కంపెనీలో మంచి స్థానం కూడా నేను కల్పిస్తాను. నా కంపెనీస్లో నువ్వు నాకు స్థానం కల్పించేదేంట్రా? లేకపోతే ఇక మీకు కంపెనీతో ఎలాంటి సంబంధం ఉండదు అత్తయ్య. వార్నింగ్ ఇస్తున్నావా? కాదత్తయ్య, రిక్వెస్ట్ చేస్తూ మీకు డీల్ ఇస్తున్నాను. మీ కంపెనీలో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాను. మీరు జస్ట్ పెళ్లికి ఒప్పుకోండి చాలు. ఈ వయసులో తాతయ్య బాధపడ్డా నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. మీరు కూడా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటారు? మీరు ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకోకుండా చాలా కష్టపడ్డారు, మా అందరి కోసం నిలబడ్డారు. మీ త్యాగం, మీ కష్టం మా అందరికీ తెలుసు. సరే, ఆ రోజు తాతయ్య పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఫోర్స్ చేయలేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన అదే ఆవేదనతో చాలా బాధపడుతున్నారు అత్తయ్య. దయచేసి నేను ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తూ తాతయ్య కోరిక నెరవేర్చడం కోసం పెళ్లికి ఒప్పుకోండి అత్తయ్య. సరే విహారీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.